సినీ రాజకీయ రంగంలో ఎదురులేని మనిషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ నాయకుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా దొరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శిస్తున్న పిఠాపురంలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద సంబరాలు జరిపారు. ముందుగా కేక్ కట్ చేసి అభిమానులు పంచారు. అదేవిధంగా భారీ బాణసంచా పేల్చారు. అనంతరం అభిమానులతో కలిసి దొరబాబు హరిహర వీరమల్లు చిత్రం తిలకించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రాష్ట్రాలకి ఆయన సినిమా యాక్టర్గా ఎన్నో విభిన్న పాత్రలు చేసినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా అతన్ని ఒక మంచి నటుడిగా యువకులందరూ కూడా ఆరాధించే వ్యక్తిగా, అందులోనే మన రాష్ట్రంలో ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి రాజకీయంగా కూడా నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా 70,000 మెజార్టీతో నెగ్గటమే కాకుండా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి పనులు ఈ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తూ ఏదైతే తనకి ఉన్న అభిమానుల కోసం ఆ రోజున సినిమాలు ఒప్పుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా వీరమల్లు సినిమా ఇది అన్ని రకాలుగా కూడా సనాతన ధర్మం గురించి కానీ ఆ రోజుల్లో ఒక చరిత్ర కలిగినటువంటి సినిమాగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇందులో చాలా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ సినిమాని తీసుకుని నటించడం జరిగింది. నిజంగా ఇది ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఒక మంచి సినిమాగా నిలబడడానికి ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ సందర్భంగా కూడా సినిమా చూడడం జరిగింది. ఎంత మంచి సినిమా ఈ మధ్యకాలంలో ఎప్పుడు రానటువంటి విధంగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఇది అటు ఆయన నమ్ముకున్న ప్రేక్షకులే కావచ్చు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఓ పక్కన 2 బాధ్యతలను కూడా తీసుకుని ఈ రోజున ఈ సినిమా యాక్ట్ చేసి ప్రజలకు అందించినటువంటి విధానం నిజంగా హర్షణీయం. ఇటువంటి మంచి సినిమాలు ఇంకా రాబోయే రోజుల్లో ఆయన చెయ్యాలి. అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాలంలో ఇంకా మరింత ఉన్నత పదవికి వెళ్ళాలని చెప్పేసి మనసా వాచా మా అందరం కూడా కోరుకుంటా ఉన్నాం.